హలో అండి, వెల్కమ్ టు మా ఆంటిల్స్ వన్ పై కిచెన్. ఇవాళ మనము ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ నేను 5 బాయిల్ ఎగ్స్ తీసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం 1 టీ స్పూన్ గసగసాలు తీసుకున్నాను. ఇది వేయించుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే విధంగా అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్లు పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, చక్కెర, లవంగం, 2 ఇలాచి వేసుకోవాలి. అలాగే క్యాష్యూ నట్స్ కూడా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే తీసేయచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. అలాగే ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి గ్రైండ్ చేసి పెట్టుకుందాము. అండి ఇప్పుడు కూల్ అయిపోయింది, మనం మిక్సీ పట్టి పెట్టుకుందాము. అలాగే ఇందులోనే కొబ్బరి గసగసాలు కూడా వేసుకుందాము. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో గ్రేవీకి తగినంతగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయి కొద్దిగా ఎర్రబడే వరకు కలుపుకోవాలి. పసుపు వేసి కలుపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ధనియా పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా బాగా ఉడకాలి. గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ ఇలా సైడ్లకు ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత మనం బాయిల్ ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ అన్ని ఇలాగే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ గ్రేవీ అంతా ఎగ్ లోపలికి పోయి ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, చూసారుగా గ్రేవీ కూడా చాలా టేస్ట్గా సూపర్గా వచ్చింది. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి, బిర్యానీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అండి చూసారుగా బాయిల్ ఎగ్ కర్రీ నిజంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.